హాయ్ అండి. అమ్మవారికి ఈరోజు ప్రసాదం అండి కట్ట పొంగలి. ఓకే అండి, దానికి కావాల్సిన వస్తువులు అండి బియ్యం అండి. ఓకే, ఇది 1/4 గ్లాస్ బియ్యం అండి. చిన్న మీడియం గ్లాస్తో 1 గ్లాసు పెసరపప్పు అండి. కందిపప్పు వచ్చి ఒక 2 స్పూన్లు అండి, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఎత్తుకోండి. కాజు, మిరియాలండి, ఎక్కువ మిరియాలు ఒక మీడియం స్పూన్తో అండి 1 స్పూన్ మిరియాలు, జీలకర్ర కూడా అంతే ఒక మీడియం స్పూన్ అండి, కొద్దిగా చెక్క, ఏలగడ్డ అండి, అంతే, ఇంకేం అవసరం లేదండి. ఇది బఠానీలు ఇది నానబెట్టుకోండి, ఈ బుడ్డ శనగల్ని. ఓకేనా, నానబెట్టుకుంటే మనకి ఈ విధంగా నైట్ టైం నానబెట్టుకున్నాం అనుకోండి, ఇది ఒక చిన్న కప్పు అండి. ఓకేనా, మళ్ళీ అండి దానికి ఇవంతా బియ్యం, పప్పు, ఈ కందిపప్పు, పెసరపప్పు, బియ్యము, ఈ మూడింటిని కడుక్కొని ఈ గింజలను కూడా అండి దాంట్లో వేసేస్తాము. నేను చూపిస్తాను అండి కూడా. ఓకే, మళ్ళీ అండి వెజిటేబుల్స్ కూడా కావాలండి దానికి, ప్రసాదానికి. ఓకేనా, బీన్స్ అండి, బీన్స్ ఒక 5 బీన్స్, ఇంటి చిక్కుడుకాయలు అండి. ఓకే, అది ఒక 5 అండి, వంకాయలు 2 లేదంటే 1. ఓకే, సొరకాయ అంటాం కదండి మనం, ఇది ఇంకా కొద్దిగా పీస్ అండి. ఓకేనా, పచ్చిమిరపకాయలు 5 అండి, కారానికి తగ్గట్టుగా. ఇంకా మనం మిరప్పొడి, ఎండుమిరపకాయలు ఏమి వాడమండి, పచ్చిమిరపకాయలు కారం అంతే అండి. ఇది ఒక 5. ఓకే అండి, బియ్యం ఎక్కువ ఉంటే పెద్ద గ్లాస్ కొట్లో వేసుకునేట్లంటే ఇప్పుడు మిరపకాయలు మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, పచ్చిమిరపకాయని, ఉల్లగడ్డ ఒకటండి. ఓకే, మునక్కాయ కంపల్సరీ ఒక మునక్కాయ అండి. ఇది మన ఇండియా మునక్కాయ అయితే 2 అనుకోండి, ఇది ఇక్కడ పొడవు మంచి పెద్దవిగా ఉంటాయండి మునక్కాయలు, అందువల్ల నేను 1 అంటున్నా. ఓకేనా, కొద్దిగా కరివేపాకు అండి. ఓకేనా, కరివేపాకు అండి, కరివేపాకు. ఓకే, ఇవ్వండి. వీటినంతా నైస్గా కట్ చేసుకోవాలండి. నైస్గా ఏమి కాదు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలా. నేను చూపిస్తాను మళ్ళీ వీటినంతా అండి మనము మొత్తం బియ్యము, పప్పు అంతా ఒకటిగా వేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుందామండి. ఓకే, నేను చూపిస్తాను ఏమేమి. ఓకే అండి, ఇవి బియ్యం అండి, బియ్యం వేసేసినాము. ఓకే, పెసరపప్పు అండి. ఓకేనా, పెసరపప్పు, కందిపప్పు అండి. ఓకే, ఈ బుడ్డ శనగలు కూడా అండి దీంట్లో వేసేస్తాం, బుడ్డ శనగలు కూడా. ఓకే, ఓకే అండి, ఇదంతా మిగతా అంతా అండి మనం మొన్నక ఈ వెజిటేబుల్ వేస్తాం కదండి, అప్పుడు వేసుకుందాం. ఓకే అండి, బిస్మిల్లా బతకండి, దేవుడికి కట్ట పొంగలికండి. ఓకే, ఈ విధంగా అండి గింజలు. ఓకే అండి, పప్పు, ఇది కొంచెం 1 గంట సేపు నానబెట్టుకోవాలండి బాగా మనం వీటిని. కందిపప్పు, పెసరపప్పు, బియ్యము, చిన్న గ్లాస్ బియ్యం అండి. ఓకేనా, బియ్యము. ఓకే అండి, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, మిరియాలు. ఓకే అండి, అంటే వీటినంతా దీంట్లో అట్లా హోల్గా వేసేసేయండి. ఇది బాగా కొంచెము బాగా ఏమంటే పొంగులాగా రానియండి బియ్యంతో వాటికి. మళ్ళీ ఆ టైంలోనే అండి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఓకే, మనం అప్పుడే నేను చూపించాను కదండి, టమాటో, బెండకాయ, పచ్చిమిరపకాయలు. ఓకే అండి, గోరుచిక్కుడుకాయలు, మునక్కాయ, బీన్స్, ఒక ఏమది వంకాయ అండి. ఓకే, వంకాయ, కొద్దిగా అల్లం అండి. ఓకే, అంతే అండి. దీనికి మీరు ఎర్రగడ్డ, తెల్లగడ్డ అంతా వేయద్దండి, ఇది దేవుడి పొంగలండి, దేవుడు సరేనా, కట్ట పొంగలి అమ్మవారికి. కాబట్టి మనం ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఏమి వేయద్దండి, మిరప్పొడి కూడా వేయద్దండి. ధనియాల పొడి కావాలంటే కొద్దిగా వేస్తుందామండి, నేను చూపిస్తాను వేసేటప్పుడు. ఆ నీళ్ళు జస్ట్ ఇంకా బాయిల్ కానీ అంతే అండి. వెజిటేబుల్స్. ఓకేనా, ఈ వెజిటేబుల్స్ అంతా వేసినామంటే అండి చాలా బాగుంటుంది దేవుడికి. ఓకే, నెయ్యి వేసుకోండి. ఓకేనా, నెయ్యి వేస్తే బాగుంటుందండి. ఓకే, బాగా కొంచెం ఎక్కువనే వేయండి నెయ్యి, చిన్న గింటి కన్నా కొంచెం ఎక్కువ వేయండి. నూనె ఏం వేయద్దులే అండి, దేవుడికి కాబట్టి, దేవుడికి ప్లస్ మనం కూడా తీసుకుంటాం కాబట్టి. ఓకే అండి, ఓకే, చిన్న గింటి నూనె వేయండి. ఇది చిన్న గ్లాస్ బియ్యం అండి. దీన్ని మా కొలతలు అంటే అడగవచ్చు. కొలతలు వచ్చండి, చిన్న గ్లాస్ బియ్యం, మీడియం గ్లాస్ బియ్యం అండి 1 గ్లాసు, కందిపప్పు, పెసరపప్పు అండి సేమ్ మీడియం గ్లాసులోనే సగం అనుకోండి. ఓకేనా, ఆ మూడింటిని మన బుడ్డ శనగలు అండి, అవి నానబెట్టుకొని మన ఇష్టం వేసుకునే దాన్ని పెట్టండి గింజల్లో. ఓకేనా, ఈ కందిపప్పు, బియ్యము ఇవంతా బాగా నానాలండి, 1 గంట సేపు నాని. ఓకేనా, నానినాక దాంట్లో ఉప్పు వేసేసి జస్ట్ ఇట్లా బాగా. ఓకే, నేను వచ్చి మొత్తంగా కలుపుకుంటా అంటే పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ అయిందండి. ఓకేనా, అంటే బియ్యము, కందిపప్పు, పెసరపప్పు ఆ మూడింటిని కలుపుకుంటే ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ అయ్యింది. 1 గ్లాస్ కంటే 3 గ్లాసులు నీళ్ళు వేసుకోండి, 3-3.5 గ్లాసులు నీళ్ళు వేయండి చాలు. ఓకేనా, ఇంకేమేద్దండి, మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను, చూపిస్తాను మీకు. ఓకే, ఈ విధంగా బాగా రావాలండి, ఉడుకుతాను. ఓకే అండి, నేను చూపించాను కదండి వెజిటేబుల్స్ అన్నీ. ఆ వెజిటేబుల్స్ అంతా అండి అంటే డైరెక్ట్గా అన్నీ వేసుకునేసేదండి. ఓకే, దాంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, చిన్న స్పూన్ అండి ధనియాల పొడి. ఓకే, అండ్ పసుపు పొడి అండి. ఓకే, గరం మసాలా పొడి కొద్దిగా ఊరికే వేస్తామండి. చిన్న స్పూన్లో 1/4 స్పూన్ అంతే అండి. ఇది కొంచెం అండి, ఇది కొంచెం ఒక బాయిల్ రానియండి. ఉప్పు అండి. ఓకేనా, నెయ్యి వేస్తానండి నేను, నూనె వేయద్దండి, మీ ఆప్షన్ కాదు, నా ఆప్షన్ నేను చెప్తాను, మీరు నెయ్యే వేసుకోండి. ఓకే, దేవుడికి పెట్టేది. ఓకే,
చూడండి. ఇంకా చూడండి, నేను 3.5 గ్లాస్ నీళ్ళు వేసినానండి. 3 గ్లాసులే వేసినాను, సారీ, నేను 3 గ్లాసులు వేసిన. మీకు ఇంకా లిక్విడ్గా కావాలంటే 3.5 గ్లాసు కూడా, లేకపోతే 4 గ్లాసులు వేయండి, దాని పైన వేయద్దండి. ఓకేనా? ఓకే అండి. ఇది జస్ట్ ఇట్లా పొంగు రానియండి. పొంగు వచ్చినాక మనము సిమ్లో పెట్టుకుని వేసేవాళ్ళండి. ఓకే, చూడండి ఈ విధంగా బబుల్స్ రావాలి బాగా. ఓకే అండి, చూడండి బాగా పొంగుతుంది కదండి, మీకే కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అన్ని వెజిటేబుల్స్ అండి డైరెక్ట్గా వేసుకునేసేయండి. జస్ట్ ఇవి బియ్యము, పప్పు అంతా. ఓకే అండి, ఆల్రెడీ నానబెట్టుకుని బియ్యము. ఓకే, కొలతలతో అండి 4 గ్లాసులు నీళ్ళు. ఓకే, 3 గ్లాసులు 4 గ్లాసులు. ఓకే అండి, లిక్విడ్గా కావాలంటే 4 గ్లాసులు, లేదు థిక్గా కావాలంటే బాయిల్ అయ్యి మెత్తగా అన్నంలాగా అయిపోయింటే చాలు అంటే 3 గ్లాసులు చాలండి. ఓకే, ఓకే అండి, వెజిటేబుల్స్ అన్నీ వేసేసినాము. ఈ విధంగా బాయిల్ వచ్చిందండి. జస్ట్ మనం ఒకసారి కలబెట్టుకుందామండి పైకి కిందకి. మనకు స్మెల్ తెలుస్తుందండి, దేవుడికి మనం చేస్తూ ఉంటాము, ఫీలింగ్ వస్తుంది. ఓకే అండి, ఇంకా దీన్ని మనము సిమ్ చేసేస్తామండి. సిమ్ చేసేసి ఓకే అండి, సిమ్ చేసేసి దాన్ని ప్లేట్ పెట్టేస్తామండి. ప్లేట్ పెట్టేసి దమ్ చేసేస్తామండి. ఓకేనా? నీళ్ళు ఒకటి ఒక ఎంటీ బాండ్ ఏదైనా ఒకటి తీసుకొని ఈ విధంగా పెట్టేసేయండి. ఓకే, కరెక్ట్గా అండి. ఇప్పుడు ఒక గంట అండి టైము. ఓకే, 1-20 నిమిషాలకు వచ్చి చూసుకున్నామంటే రెడీ అయిపోతుందండి కట్ట పొంగలి. నేను చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు చూస్తామండి. ఓకే, దేవుడిది అన్నం రెడీ అయిపోయిందండి. ఓకే, ఇట్లా లిక్విడ్గా వస్తుందండి, చాలా బాగుంటుందండి ఇది. సరే, దేవుడి కంటేనే అంతే అండి, వాళ్ళ మంచిగా చూడండి, బాగా ఉడికిపోయింది. ఓకే, బాగా ఉడికిపోయిందండి. ఓకే, ఒకసారి ఇట్లా కలబెట్టుకునేస్తామండి. మీరు మధ్యలో వచ్చి ఏం కలబెట్టద్దండి. ఓకేనా? ఇంతే చాలు. ఓకే, చాలా బాగా అయిపోయింది. సర్వ్ చేసి చూపిస్తామండి. ఇంత ఇట్లా లిక్విడ్గా ఉంటుందండి. సరేనా? మనం పొంగల్ చేసుకుంటాం, సేమ్ అట్లానే ఉంటుందండి. అన్ని గింజలు పప్పు అంతా ఉడికిపోయిందండి. ఓకే, సర్వ్ చేసి చూపిస్తాం. ఓకే అండి, రెడీ అయిపోయిందండి కట్ట పొంగలి. ఓకే, అమ్మవారికి నైవేద్యం అండి ఇది. ఓకే, చాలా బాగుంటుందండి. దీనికి ఏమేమి కావాలో మళ్ళీ చెప్తానండి. మీడియం గ్లాస్లో బియ్యం అండి. ఓకే, మీడియం గ్లాస్ బియ్యము, చిన్న గ్లాస్తో టీ గ్లాస్ అంతా అండి పెసరపప్పు, కందిపప్పు పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అండి. గరం మసాలా గరం మసాలా పౌడర్ అండి కొద్దిగా, ఇప్పుడు వద్దండి. మళ్ళీ వెజిటేబుల్ అంతే అండి. కందిపప్పు, పెసరపప్పు, బియ్యము, వీటిని బాగా నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో మిరియాలు, జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్క. ఓకే అండి, అవి వేసేస్తాము. అది నానబెట్టుకున్న ఏమది గింజలది సుండలు గింజలు అండి. ఓకేనా? బుడ్డ శనగలు అండి, సారీ, బుడ్డ శనగలు అండి. వెజిటేబుల్స్ వచ్చండి మన ఇష్టం, ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోండి. షుడ్ బి వేయండి. మునక్కాయ, వంకాయ మెయిన్ ఉండాలండి. మిగతా ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోండి. ఓకేనా? ఒక మునక్కాయ అండి, 2 టమాటాలు, బీన్స్, గుమ్మడికాయ కదండి, అది సొరకాయ, ఇంటి చిగురికాయ, ఉర్లగడ్డ అండి, ఉర్లగడ్డ ప్లస్ ఇంకా ఇట్లా వెజిటేబుల్స్ అండి, ఒక 5-6 రకాలు. వీటినంతా అట్లా డైరెక్ట్గా వేసుకునేసండి. బియ్యం కొంచెం బాగా నానబెట్టేసండి 1 గంట సేపు. ఈ పప్పులు అంతా వేసి 1 గంట సేపు తర్వాత 1 గ్లాస్ కండి, పెద్ద గ్లాస్తో మొత్తంగా మీరు పప్పులని సపరేట్గా తీసుకోండి. మళ్ళీ అంతా 1 గ్లాస్కో లేదా బౌల్కో వాటెవర్ అండి మీరు తీసుకోండి అండి. కొలతగా అంతా వేసుకున్నాక కొలత ఒక బౌల్ నిండా అనుకోండి, లేదా పెద్ద గ్లాస్ నిండా అనుకోండి. ఏ గ్లాస్తో తీసుకున్నామో దాంతో 3.5 గ్లాస్ అండి. ఓకే, వాటి నీళ్ళు వేయాలా. ఏ బౌల్ తీసుకున్నామో దాంతో అయితే 3.5 బౌల్ వాటర్ వేయాలండి. వాటెవర్ మీరు ఏ వస్తువుతో తీసుకున్నారో కొలత ఆ వస్తువు ప్రకారంగా వేసుకోండి మీరు. సరేనా? ఓకే అండి, 3.5 గ్లాస్, 1 గ్లాస్కి 3.5 గ్లాస్ నీళ్ళు వేసిన వెజిటేబుల్స్ అన్నీ అండి డైరెక్ట్గా వేసుకునేస్తాము. నీళ్ళు కొంచెం అది బాగా కాగినాక అండి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాము. ఆ వెజిటేబుల్స్ వేసినా కూడా నీళ్ళు బాగా బబుల్స్ రావాలండి. అది కూడా బాగా కాగినాక మళ్ళీ సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టి ఒక 20-25 నిమిషాలండి చాలు, అంత రెడీ అయిపోతుందండి కట్ట పొంగలు. అమ్మవారికి నైవేద్యం అండి ఇది. ఓకే, ఇది మనం మామూలుగా బిస్మల్లా బాత అంటామండి, అమ్మవారిని కట్ట పొంగలు అంటారు అది అమ్మవారికి. సేమ్ అండి, చాలా బాగుంటుంది. మీరు దాంట్లో కొద్దిగా చిన్న స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి, కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా చాట్ మసాలా కదండి, గరం మసాలా పౌడర్ మన ఇంట్లో ఉండేదండి. చాట్ మసాలా వేయద్దండి, గరం మసాలా పౌడర్ కొద్దిగా ఉంటే వేసుకోండి చాలు, అంతే. ఇంకేం లేదండి, 25 నిమిషాలు వెయిట్ చేయండి, రెడీ అయిపోతుంది కట్ట పొంగలు. తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. దేవుడికి పెట్టినట్టు ఉంటుంది, మనమే తీసుకునేట్టు ఉంటుంది.
దీనికి ఇంకా మన సైడ్ డిష్గా ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా వేడిగా తీసుకున్నాం చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఇది వాటర్ లాగా కావాలంటే అండి మీరు 4 గ్లాసుల కన్నా 3-4 గ్లాసులుగా వేసుకోండి ఇది, సరేనా? చాలా బాగుంటుందండి ఇది. ఓకే, కట్టె పొంగల్ అండి, తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ఉంది ఇది చూసి చెప్పండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలండి. మీకు అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు చూస్తున్నందుకు విజయదశమి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పేరున. థ్యాంక్ యూ అండి.